నేను చెప్పిన పనులు చెప్పినట్టు చేయకపోయినా అప్పుడప్పుడు ఇట్లాంటి సర్ప్రైజులు మాత్రం బానే ఇస్తూ ఉంటారే. సండే కదే, ఏదో సరదాకి తీసుకొచ్చేలే. ఎప్పుడు ఇంటి భోజనమే తినకూడదే, బోరు కొడుతుంది. మీకు ఈ మధ్య కొత్త రుచులపైన గాలి మళ్ళుతున్నట్టుంది. ఆర్డర్ సార్. సర్లే ఆర్డర్ ఇవ్వు. A beautiful rose for beautiful smile. మీరా? థ్యాంక్ యూ. కొంపదీసి వెల్కమ్ బాయ్ అనుకున్నారా ఏంటి? అయ్యో నో నో నో, లేదు. సారీ ఫర్ ద లేట్ అండి. యాక్చువల్గా త్వరగానే బయలుదేరాను, కానీ అమృత గడియల కోసం కొంచెం వెయిట్ చేశాను. కొంచెం మీకు సెంటిమెంట్స్ ఎక్కువ అనుకుంటాను. ఏదో కొంచెం. యాక్చువల్గా టేబుల్ కూడా వాస్తు ప్రకారమే రిజర్వ్ చేయించాను. ఓ రండి. థ్యాంక్ యూ డియర్, లవ్ యూ. అవునండి, నేను శైలుని ప్రేమిస్తున్నాను. నిజం చెప్పు. నేను నిజంగానే శైలుని ప్రేమిస్తున్నాను. అమ్మో అమ్మో అమ్మో, ఏమండి ఏమండి చూసారా? అదే చూస్తున్నా. వెధవలు జిఎస్టీలు లేనిపోయిన ట్యాక్సులు కలిపి బిల్లు పేల్చేశారు. నేను అంటుంది బిల్లు గురించి కాదండి, ఒకసారి అటు చూడండి. ఈ అమ్మ ఇక్కడికి రావాలా? కర్మ కర్మ. చూసారా, పాపం బాలు దీని మీద పీకల్లోతు ప్రేమ పెంచుకుంటే ఇదేమో వేరే వాడితో షికార్లు చేస్తుంది. అబ్బా మంగ, ఎవరో తెలిసిన వాళ్ళ ఉండొచ్చు కదా. అయినా వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకెందుకు? పద పోదాం. ఎక్కడికి వెళ్ళేది? ఈ రోజు తాడో పేడో తేల్చేయాల్సిందే. రండి. ఏది ఒకసారి బాలుకి ఫోన్ చేయండి. ఇవాళ ఆదివారం కదా, హరిహర బ్రహ్మాదులు వచ్చినా కూడా బాలు మాత్రం ఇల్లు కదలడు. అది వాళ్ళ ఇంట్లో రూలు. ఎందుకు కదలడో నేను చూస్తాను. ఫోన్ ఇవ్వండి. హలో బాలు, బాలు, నా పసుపు కుంకుమల పార్సల్ అయ్యే టైం వచ్చేసింది బాలు. ఏమైంది మేడం? మీ బాస్ కి హార్ట్ అటాక్ వచ్చింది బాలు. 108కి ఫోన్ చేశారా? మీ బాస్ కి అంబులెన్స్ సౌండ్ అంటేనే దడ బాలు. హార్ట్ అటాక్ అంటే ముందు దాని హారన్ కే పోతాడు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీ ఇంటి దగ్గర గార్డెన్ రెస్టారెంట్ లో ఉన్నాం బాలు. త్వరగా వచ్చి మీ బాస్ కాపాడయ్యా. అసలు ఇంట్లో అంట్లో వాషింగ్ మిషన్ లో బట్టలు అలానే ఉన్నాయి. త్వరగా వచ్చే బాలు. సరే నేను వస్తున్నాను. బాలు రేయ్, అంత హడావుడికి ఎక్కడికి రా? గార్డెన్ రెస్టారెంట్కి నాన్న. గార్డెన్ రెస్టారెంట్ కా? బాబు గారు అక్కడ కిల్లి బాగుంటుంది, వచ్చేప్పుడు 2 పట్టరారా? అమ్మా, కిళ్ళి కాదురా, వాడక్కడ మోహన్ శైలిని చూశాడు అనుకో, మనకి కాయమా కొడతాడు. ఇంకా చూస్తారేంటండి, గెటప్ చేంజ్. గొంతెండిపోతుంది, జ్యూస్ చెప్పండి. ఈ మహాతల్లి పుణ్యమేనేమో బాలుగాడు ఇక్కడికి రావడం. రీసెంట్ గా నేను ఇంత ఎక్కువగా ఎప్పుడు నవ్వలేదండి. దీనికే ఇంతలా నవ్వితే నా ఇంటర్లో ఏం జరిగిందో చెప్పనా? ఆగండి, ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ చేద్దాం, తర్వాత చెప్తారు కానీ. ఓకే ఓకే బైరర్. అమ్మో,
ఏ నవ్వుతున్నావే నంగనాచి? మంగా ఏంటి ఇది? ఎవరన్నా చూస్తే బాగోదే. మనమేదో పర్సులు కొట్టేయడానికి వచ్చామనుకుంటారు. ఏమీ అనుకోరు. మీరు కాసేపు గొనకుండా ఉండండి. అసలే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించి చావట్లేదు. ఎందుకే లేని పనువని నెత్తికి తెస్తావు? ఛ! నాకు హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పావు. ఇప్పుడు బాలు వస్తే ఎలా మేనేజ్ చేస్తావు? ఆ సంగతి నేను చూసుకుంటా కదా, మీకెందుకు? ఉండండి. వచ్చేసినట్టున్నాడు. హలో మేడం ఎక్కడున్నారు? నేను కొంచెం ముందుకొచ్చి వాష్రూమ్స్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఒక లవ్ జంట కూర్చుని ఉంది. ఆ పక్కనే ఉన్నాను బాలు. వచ్చి వస్తున్నాను మేడం. సారీ సార్, అటువైపు టేబుల్స్ అన్ని రిజర్వ్ అయిపోయాయి. మీరు ఇటువైపు వెళ్ళండి. నేను టేబుల్ కోసం రాలేదయ్యా. వదలవయ్యా. సార్, ఓన్లీ కపుల్స్కే తప్ప మీలాంటి ఒంటి కొమ్ము సొంటికాయలకి ఎంట్రీ లేదు సార్. ఓరు నీ ఇన్ఫర్మేషన్స్ తగలట. ఇక్కడ హార్ట్ పేషెంట్ ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వచ్చాను రా బాబు. మీకు ఆ ఛాన్స్ ఇవ్వవు సార్. మేమిచ్చే బిల్లులకి మీకు హార్ట్ అటాక్ వస్తుందేమో తెలిసే బయట 2 108ని 24 hours సర్వీస్లో ఉంచా సార్. ఈ ముసలాడు వదిలేలా లేడు. మేనేజర్ గారు ఇక్కడ దొరికారు బాబు. వచ్చేసాడు. పక్కనోడి జీవితం నాశనం అయిపోతుంటే ఎంత ఆనందమో. మూసుకొని నించోండి. ఈ ముళ్ళ పంది ఎవరో అడ్డొచ్చాడు. ఆర్డర్ సార్. 2 చికెన్ బిర్యానీ, 2 బటర్ నాన్స్, 2 చికెన్ లాలీపాప్, పన్నీర్ టిక్కా. మెను కూడా మొత్తం తెచ్చామంటారా సార్? చూసారా, మీ ఆర్డర్ చూసి మిమ్మల్ని తిండిపోతు అనుకుంటున్నాడు. అవునా? ఏం పర్లేదు, ఎలాగో ఈ ఫుడ్ అంతా మిగిలిపోతుందిగా, బాధపడు. అదేంటి? మీ కళ్ళు చూస్తుంటే కడుపు నిండిపోతుంది కదా. ఇక ఫుడ్ ఏం తింటారు? బిస్కెట్. ఏంటి? అదే సార్, మా దగ్గర ఉస్మానియా బిస్కెట్ ఫేమస్, తెమ్మంటారా? వద్దులే గాని నిన్నెక్కడో చూసినట్టుందే. సేమ్ ఫీలింగ్. ఛాన్సే లేదండి, నేను నిన్ననే ఎర్రగడ్డ నుండి వచ్చాను. అందుకేనా ఇందాక నుంచి పిచ్చి పిచ్చిగా కదులుతున్నావు? సరిగ్గా నిలబడు. సారీ సార్, ఇది నా మ్యానరిజం. విచిత్రంగా ఉంది. సార్ అటు వెళ్దాం పదండి. తప్ప. హలో మేనేజర్ గారు. అటు పదండి. అమ్మయ్యా, 2 కోక్స్ తీసుకురా. ఎల్లి నీకేం కావాలి తెచ్చుకోపా. దేవర దున్నపోతుకి కోటేసినట్టున్నావు నువ్వు, నీ వాళ్ళకవు. యూ మేడం, మీ టేస్ట్ టూ బ్యాడ్. అరే, వాట్ హ్యాపెన్ టు హిమ్? మళ్ళీ బ్యాక్ టు ఎర్రగడ్డ అనుకుంటా. ఇదేంటిడు అచ్చమ్మ ఢిల్లీ గళ్ళ చేస్తున్నాడు. అమ్మో బాసు, ఎక్కడుంది బాలు? ఇక్కడున్నారా? మేడం మీకు హార్ట్ అటాక్ అని చెప్పిందే. నా బొంద. శైలు ఎవరో ఫ్రెండ్తో వచ్చింది. తనని రెడ్ హ్యాండ్ గా పట్టించాలనే ఈ డ్రామా అంతా. ఏంటి సార్ ఇదంతా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా. వెళ్ళు. అమ్మయ్యా, అమ్మా, బతికిపోయాను.
మీరేంటి ఇక్కడేం చేస్తున్నారు? దీనికొచ్చాను. ఏ హార్ట్ అటాక్ వచ్చినోడికి టాయిలెట్ రాదా? ఊరుకోండి. రండి, డైరెక్ట్ గా బాలుని అక్కడికి తీసుకెళ్లి నిజం బయట పెడదాం. ఏంటే పెట్టేది? టోపీలో నా గుండు. బాలు ఎప్పుడు వెళ్ళిపోయాడు? అవునా? మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. చాలా ఏడ్చింది. పదండి. అమ్మయ్యా. అబ్బాయి ఎలా ఉన్నాడు? అబ్బాయి బాగున్నాడు. యాటిట్యూడ్ కూడా బానే ఉంది. ఓవరాల్ గా చాలా ఫన్నీ ఫెలో. కాకపోతే కొంచెం మూఢనమ్మకాలు ఎక్కువ, కానీ అవి కూడా కామెడీగానే ఉన్నాయి. అయితే నచ్చినట్లేనా? మేడం, మీ టేస్ట్ టూ బ్యాడ్. నచ్చాడా అంటే నచ్చాడని కాదు, అలాగని నచ్చలేదని కాదు. కానీ ఏమో నాన్న. నాన్న చెప్పండి. ఆ అబ్బాయిని కలుస్తానన్నావు, కలిసావా అమ్మా? కలిసాను నాన్న. మంచిదమ్మా. అబ్బాయి ఎలా ఉన్నాడు? నీ అభిప్రాయం ఏంటి? అబ్బాయి బాగున్నాడు నాన్న, డీసెంట్ గానే ఉన్నాడు. కానీ పర్వాలేదు, చెప్పమ్మా. నాకు కొంచెం టైం కావాలి నాన్న. అలాగే అమ్మా, ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు. సరేనా? ఉంటానమ్మా. సరే నాన్న, థ్యాంక్ యూ. నాన్నగారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. బాయ్. రే కార్తిక్, మనం అనుకున్న ప్లాన్ రేపే అప్లై చేద్దాం. బాస్తో నేను మాట్లాడతాను. ఆ మంగమ్మ దరిద్రం ఇంతటితో వదిలిపోవాలి. బాయ్. ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. ఇట్స్ ఎ క్రేజీ క్రేజీ. ఏంటి గోవింద్, బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నావు? నా ఫ్రస్ట్రేషన్ సరేలే గాని నువ్వేంటి చాలా క్రేజీగా కనిపిస్తున్నావు? గెస్ చెయ్యి. ఏముంది, నువ్వు ఇవాళ చూడడానికి వెళ్ళిన అమ్మాయి నీకు నచ్చుంటుంది. నువ్వు సూపర్ గురు. మామూలుగా కాదు, పిచ్చ పిచ్చగా నచ్చేసింది. నీకు గొప్ప జీవిత సత్యం చెప్తాను విను. పెళ్ళనేది ఫ్లాప్ సినిమాకిచ్చే హిట్ పబ్లిసిటీ లాంటిది. అందరూ రాంగ్ పబ్లిసిటీ విని వెళ్తారు. సినిమా బోర్ కొడితే సగంలోనే వచ్చేసేవాళ్ళు కొంతమందే ఉంటారు. టికెట్ పెట్టాం కదా, తప్పదు అని సినిమా మొత్తం చూసేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. సో పెళ్ళంటేనే నథింగ్ బట్ కాంప్రమైజ్. నీ మాటింటే ఆ శివపార్వతుల మధ్య కూడా మనస్పర్ధలు వస్తాయి. ఇదంతా కాదు గాని ఐ మీన్ ఏ లవ్ స్టేజ్. నా ఫీలింగ్స్ అన్ని నీతో షేర్ చేయడానికి ముందు నీ నెంబర్ ఇవ్వు. షేర్ మార్కెట్ గురించి షేర్ చేసుకుంటాను గానీ ఇలాంటి సిల్లీ థింగ్స్ పట్టించుకోను. దానికి వేరే వాడిని చూసుకో. నో వే. అంకులేమో పెద్దవారు, వరుణేమో చిన్నపిల్లాడు. ఇక ఢిల్లీ అంటావా, ఆడో మాలోకంగాడు. ఇక మిగిలింది నువ్వు ఒక్కడవే గోవింద్. ప్లీజ్ ప్లీజ్ నెంబర్ చెప్పవా? ప్లీజ్ 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 ప్లీజ్. కార్తిక్ గారు, సడన్ గా యాడ్ షూట్ ఏంటి? ప్రెజర్ అండి, ప్రెజర్ అంతే. మరి కాన్సెప్ట్ లైన్ ఎవరిచ్చారు? ఇంకెవరు, మన బాలుయే. మీరు వెళ్ళి కాస్త ఆర్టిస్ట్లను ప్రిపేర్ చేయండి. ఓకే ఓకే. ఓ తమరేనా?
ఇదిగోండి మీ లైన్. నేను ఇంకా యాడ్ చేయననుకున్నావా? చూస్తూ ఉండు, ఇలానే మళ్ళీ టీంలోకి కూడా ఎంటర్ అవుతాను. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ శైలు. గుడ్ మార్నింగ్ సార్. సారీ చూసుకోలేదు. ఎవరి కోసం వెతుకుతున్నావు? ఇక్కడెక్కడో మేల్ మోడల్ ఉన్నాడంట సార్. ఆ విధవ కోసమే చూస్తున్నాను. ఎందుకు శైలు? ఈ కాన్సెప్ట్ లైన్స్ బట్టి పట్టించాలి కదా సార్. అయితే ఈ లైవ్. అయ్యో మీరెందుకు సార్? నేను ఉన్నాను కదా, నేను ఇస్తానులేండి. మేడం, ఆ మేల్ మోడల్ బాస్ గారేనండి. పేపర్ తీసుకో సింహాచలం. ఇదిగోండి సార్. సార్ మీరింకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదండి. షార్ట్ రెడీ సార్. ఓకే వాళ్ళు ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను. అయ్యో టంగ్ స్లిప్ అయ్యానే. నిషా రెడీయా? సార్ మీరు రెడీయా? నిషా రెడీ? రెడీ సార్. పొజిషన్. స్టార్ట్ కెమెరా. యాక్షన్. రౌడీలు రండి. ఎవరు? నిషా హెల్ప్ అన్నారు సార్. మీరు రండి సార్. మీరు ఉమ్మండయ్యా. సార్ మీరు అటు ఇటు తిరగండి కొంచెం. వదలండి, వదలండి. డార్లింగ్ అని పిలువు. డార్లింగ్. డార్లింగ్ గివ్ మీ మై పవర్. క్యాచ్. ఏంటిది? కిక్ పర్ఫ్యూమ్. పోగొడుతుంది నీ కంపు. వచ్చి వెళ్ళి దుమ్ము దులుపు. సార్ కొట్టండి. కెమెరా పర్ఫార్మెన్స్ పొజిషన్కి వెళ్ళు. నేను చెప్పాను కదా, ప్రశాంతంగా ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది అని. ఇప్పుడు ఆ దారి దొరికింది. అవునా? ఏంటది? ఆ ఈజీ క్రియేషన్ని దెబ్బతీసే అస్త్రం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఎలా? ఆ కంపెనీలో మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా. తోలుబొమ్మలాట తెలుసు కదా నీకు? తెలుసు. తెర మీద వాడి బొమ్మ మాత్రమే మనకు కనిపిస్తుంది. తెర వెనక వాడి చెయ్యి మనకు కనిపించదు. సో అదే మన ప్లాన్ కూడా. చెయ్యి మనది, బొమ్మ వేరేది. ఎవరా బొమ్మ? చెప్పు. అవునా? ఎవరా వ్యక్తి? వాట్? శైలజ. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఉదయాన్నే ఎవరే? బా ఎవడుకో 7 గంటలకే తెల్లారినట్టుంది. పడుకోవే.
గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్. ఎంకే అంటే మోహన్ కృష్ణే. అంటే ఉదయాన్నే పలకరించింది మీ మోహన్ గారే అన్నమాట. 2 రోజుల నుంచి చూస్తున్నా, అసలు ఫోన్ వదలటం లేదు. ఏంటి సంగతి? ఐఎమ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్. మరీ అంత ఎగరకండి, పడితే నడుం విరుగుతుంది. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఎరా రోజు హ్యాండ్ ఇచ్చిందా? నానా నోట్ దిస్ పాయింట్. ఏమైనా వరుణ్ నీకంటే బాగా ఫాస్ట్ గోవింద్. వరుణ్ బాబు గారు చెప్తుంది నిజమేనండి. ఆఖరికి ఈయన గారు సీరియల్ చూడడం కూడా మానేశారు. అవును, నిన్న సిగ్గు సింగారం బొగ్గు బంగారం మిక్స్డ్ మహా ఎపిసోడ్ కదా. అవునండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ట్విస్ట్లు అదిరిపోయి అంతే. అవునా? ఏమైందో చెప్పవా? చెప్పను కాక చెప్పను. కావాలంటే వెయిట్ చేసి యూట్యూబ్ లో చూసుకోండి అంతే. నాకు ఓపిక లేదు. ప్లీజ్ 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 చెప్పవా? నేను చెప్పను కాక చెప్పను. ఇలా ఇవ్వు, కాల్ బ్యాక్ చేద్దాం. నా వికెట్ డౌన్. అన్నయ్య, మోహన్ గారి ఫోను. రే మోహన్, మోహన్. రే ఆడ మహా ఎపిసోడ్ ఎంతవరకు బయట రాడరా బాబు. హలో. హలో, గుడ్ మార్నింగ్. నానా ఎవరో అమ్మాయి మాట్లాడు. రే మాట్లాడరా, నా చేతులు ఖాళీ లేవుగా. అరే లేడు అని మాట చెప్తే సరిపోదు కదరా. హలో హలో, ఏంటిది? కర్మ. హలో, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఎంకే